దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ముందు దేవుడు మీ అందరిని దీవించి, ఆశీర్వదించి దినమందు అద్భుతమైన పాత్రలుగా మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 34వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 34వ వచనం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన నీ జీవితంలో నిన్ను హెచ్చించి, నీ జీవితం నిన్ను ఆశీర్వదించి, ఈ భూమిని స్వతంత్రం చేసుకునేటట్లుగా నిన్ను ఆయన అద్భుతంగా హెచ్చిస్తాడు అని నీకు ఆయన ఈ ఉదయకాలం ముందు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక పోరాటం ఏంటంటే, నేను ఏదైనా సంపాదించగలుగుతానా, ఏదైనా నా జీవితంలో సాధించగలుగుతానా అనే ఒక పోరాటం మానవ జీవితాన్ని ఎంతో కలవపరుస్తూ ఉంటుంది. ఎందుకనంటే సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. విజయం చాలా దూరంగా ఉంటుంది. అపజయం మనం కోరుకోకపోయినా మన జీవితంలోనికి వచ్చేస్తుంది. విజయం కోసం ప్రతి దినము ప్రతి క్షణం పోరాడాలి. అపజయం కోసం నువ్వు పోరాడకపోయినా నీతోనే ఉంటుంది. అయితే జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టం, కానీ విజయం సాధించడం నీ వల్ల కాదు. కానీ నీ జీవితంలో బలహీనమైన సమయాల్లో దేవుని వైపు నువ్వు తిరగలిగి, నీ హస్తాల్ని దేవుని హస్తాల్లో ఉంచి, ఆయన చేతుల్లోకి నువ్వు ఎప్పుడైతే వెళతావో నిన్ను ఒక విజయకరమైన జీవితంగా, విజయకరమైన వ్యక్తిగా ఆయన నిన్ను మారుస్తాడు. అందుకోసం ఆయన వాగ్దానం చేస్తున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, విజయ అవకాశాలు లేవని, విజయం సాధించలేకపోతున్నాను అని ఒకవేళ బాధపడుతూ నేను వేదన పడుతున్నావేమో, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. నీ జీవితంలో ఎవరు నిన్ను పట్టించుకొని చోట అందరూ పట్టించుకునేటట్లుగా ఆయన నిన్ను చేయగలిగిన వాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఎవరైతే దీనులుగా ఆయన పాదాల దగ్గరికి వస్తారో వారిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్తేరు జీవితాన్ని మీరు గమనించండి. ఎస్తేరు తన జీవితంలో చాలా ఎవ్వరూ తెలియని, ఎవ్వరూ గుర్తించని స్థితిలో బ్రతికింది. ఎందుకనంటే తల్లిదండ్రులు లేకుండా తన జీవితంలో ఒక అనాథగా బ్రతుకుతూ, తన యొక్క జీవితంలో ఎవరు తనను గుర్తించరేమో అనుకున్న స్థితిలో దేవుని యొక్క సన్నిధిలో ఆమె జీవించిన భక్తి జీవితం ఆమెను ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో బలమైన సాక్షిగా నిలబెట్టింది. దేవుడు ఆమెను గుర్తించాడు. ఆ తర్వాత ప్రపంచం ఆమెను గుర్తించడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆమెను దేవుడు హెచ్చించాడు గనక ఆమె ఆ రాజ్యాన్ని స్వతంత్రం చేసుకునే గొప్ప స్థాయిలో నిలబడగలిగింది. ఈరోజు మీ జీవితంలోనైనా అంతే. మీరు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో హెచ్చించబడాలి, భూమిని స్వతంత్రం చేసుకొని, మీ యొక్క వ్యాపారాలను, మీ చదువుల్ని స్వతంత్రం చేసుకునే స్థితిలో మీరు బ్రతకాలని ఆశపడుతూ ఉంటే, ఈరోజు పొందుకున్న అపజయాలను మీరు విజయాలుగా మార్చుకొని ఒక ఏలుబడి చేసేవారుగా మీరు బ్రతకాలని మీరు కోరుకుంటూ ఉంటే, ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన సన్నిధిలో నమ్మకమైన పనివానిగా ముందుకు సాగిపో. నువ్వు ఎప్పుడైతే నమ్మకమైన పనివానిగా ముందుకు సాగిపోతావో ఆయన నిన్ను తప్పకుండా హెచ్చించడం ప్రారంభిస్తాడు. నమ్మకమైన పనివారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకోసం దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడలా అని ఆయన నిన్ను ఒక అద్భుతమైన ఒక బిరుదు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మకమైన పనివానిగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేక అద్భుతమైన వాటి మీద నిన్ను ఎలుబడి చేసేవారిగా చేస్తాడు. రెండవది, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీ జీవితంలో పిలుపునకు తగినట్లుగా పరిశుద్ధంగా, స్వచ్ఛంగా ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో ఆయన నిన్ను అందరికన్నా ఉన్నత స్థాయిలో ఆయన హెచ్చించడం నిన్ను మొదలు పెడతాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకానికి వేరుగా, దేవునికి దగ్గరగా, దేవుని యొక్క సన్నిధిలో ఒకడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మారగలిగితే ఈ లోకంలో ఎవ్వరికీ ఇవ్వని ఘనతను ఆయన నీకు ఇస్తాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగో అలాగే దానియేలు వారిని వారు ఏం చేశారు తెలుసా? ప్రత్యేకపరుచుకున్నారు, వేరుగా బ్రతికారు. మీరు గమనిస్తే యోసేపు పాపానికి దూరంగా పారిపోయి వేరుగా బ్రతికారు. ఇలాంటి వారందరూ కూడా ఎప్పుడైతే వారు వేరుగా బ్రతకడానికి ప్రారంభించారో వారి జీవితంలో వారు దేవుని చేత హెచ్చించబడ్డారు. ఎలాగంటే భూమిని స్వతంత్రం చేసుకునే అంత గొప్ప స్థాయిలో వారు హెచ్చించబడ్డారు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అపజయాలనే వలయాలలో నలిగిపోతున్నావేమో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ వ్యవసాయం, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం, ఈ చదువు నేను సాధించలేను, ముందుకు నడవలేను అని నీకు అనిపిస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీ చేత ఆయన అద్భుతం జరిగించి నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టడానికి ఆయన సాధ్యం చేసేగలిగిన వాడు, ఆయన సమర్థుడు అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు ఎక్కడి నుండి ఈ మాటలు నువ్వు చూస్తున్నా, నిన్ను దేవుడు విడిచిపెట్టడం, నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమెన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఎంతోమంది వారి జీవితంలో గుర్తింపు లేకుండా బాధపడుతున్నారు.
బాధలు, వేదనలు, కష్టాల మధ్యన నలిగిపోతున్నారు. ఈరోజు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, అయ్యా నువ్వు అద్భుతం చేసే గొప్ప తండ్రివని, అంత మాత్రమే కాదు నువ్వు భూమిని స్వతంత్రం చేసుకునేటట్లుగా అయ్యా హెచ్చించే దేవుడువని అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఎంతమంది అయితే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్వీకరించారో, ఈ వాగ్దానాన్ని స్వీకరించారో, యేసు నామములో వారి జీవితంలో ఈ అద్భుతాలు నెరవేరునుగాక. మునుపటి కంటే ఆరోగ్యంతో, మునుపటి కంటే బలముతో, మునుపటి కంటే ఐశ్వర్యంతో వర్ధిల్లే కృప దయచేయండి. ఏ కీడు శోధన దరి చేరకుండా మీరు సహాయించండి. కృపగలిగిన దేవ, ఈరోజు ప్రత్యేకంగా నా ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఘనమైన పాత్రలుగా నిలబెట్టమని, అలాగే నేను కొన్నాళ్ళలో ఈ వాక్యం ఎక్కడి నుండి చూస్తున్నా వారి యొక్క జీవితంలో నీ హెచ్చింపును, నీ యొక్క అద్భుతమైన ఘనతను అనుభవించే కృప దయచేయమని, ఈ వారమంతా ఈ రోజంతా కూడా అద్భుతమైన దీవులతో నింపబడి కృపా భాగ్యం, అలాగే ముఖ్యంగా ఈ నూతన నెలలో నూతన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్య విషయం ముందు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.